తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం నాడు కలశం పెట్టుకోవాలని భావిస్తారు చాలామంది. అయితే ఈ కలశానికి అలంకరణ నానా రకాలుగా చేస్తారు. యూట్యూబ్లో కొన్ని వందల రకాలు దొరుకుతాయి. అయితే మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం ఏంటంటే ఒక రవికల బట్టని త్రికోణంగా మడిచి ఇలా కొబ్బరికాయ మీద కూర్చోబెడతాం. అయితే ఈ కూర్చోబెట్టేది మన కొబ్బరికాయ పెద్దదైతే కొంచెం పెద్ద రకం మడత, చిన్నదైతే చిన్న మడత. ఎలా మడత పెట్టుకోవాలో, ఏ రకంగా సింపుల్గా కొబ్బరికాయ మీద ఈ వస్త్రాన్ని కూర్చోబెట్టాలో 3 రకాలుగా చేసి చూపించాను. చూసి మీకు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోండి. తోరాలు తయారు చేసుకుంటాం. అయితే ఈ తోరాలు మనం సత్యనారాయణ వ్రతం అప్పుడు బ్రహ్మగారే చేస్తారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం తోరాలు సొంతంగా చేసుకుంటాం. 2-3 రకాలుగా తోరాలు తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఇలాంటి మందపాటి దారంతోటైనా లేదా ఇలా సన్నటి రీల్ దారంతోటైనా చేయొచ్చు. సాధారణంగా 3 పొరలు, 3 పేటలు లేదా 5 పేటలు లేకపోతే 9 పేటల దారం తీసుకోవచ్చు. ఈ దారంతో 9 పేటలు తీస్తే ఇంతలా వస్తుంది, కొంచెం కష్టం అవుతుంది. దీంతో అయితే 9 పేటలు తీసుకోగలుగుతాం. 2 చేసి చూపిస్తాను, మీ వీలు వెంబడి చేసుకోండి. ఒకటి, 2, 3, 4, 5. 5 పోగుల దారం తీసుకున్నాము. దీనికి పసుపు రాసేసి సెంటర్లో ఒక ముడి వేసుకోవాలి. ఒక చిన్న మామిడాకును తీసుకుని దీన్ని సన్నగా చుట్టాలి. ఈ మధ్యలో పెట్టి గట్టిగా ముడి దగ్గరికి లాగేయాలి. ఇది సెంటర్లో ఉంది కదా, ఇటు 4 సాదా ముళ్ళు వేసేసుకోవాలి. మన దగ్గర పువ్వులు లేనప్పుడు ఈ మెథడ్. ఐదు పొరలే తీసుకున్నాము.
సెంటర్ తీసుకోవటము, మధ్యలో ఒక ముడి. మధ్యలో పెట్టి మధ్యలోకి ముడేసేయాలి. ఏ పక్కకు ఆ పక్క పువ్వులు దూర్చేసేయాలి ఇందులో. ఇది మందపాటి దారం కాబట్టి ఇలా వేస్తాం. రెండు పక్కల పువ్వులతో ముడివేసి 1 2 3 4 1 2 3 4 మొత్తం 9 ముళ్ళు రెడీ. ఇప్పుడు 3. ఈసారి సన్నటి రీల్ తీసుకుంటాము. కొందరిళ్లలో 9 పోగులు వేసే అలవాటు ఉంటుంది. ఆ 9 పోగులు ఈ దారంతో అయితే బాగా కుదురుతుంది. రీల్ దారంతో 9 పోగులు తీసుకున్నాము. దారానికి చక్కగా పసుపు రాసి కొంచెం కొస వదిలిపెట్టుకుని ఇక్కడి నుంచి మనం మామూలుగా పువ్వులకి దండ కడతాం కదా, అట్లా కట్టేసుకోవాలి. ఏవైనా సన్నటి పువ్వుల దండ కడతాం కదా, సన్న సన్న పువ్వులు ఉంటాయి. ఇవి మన కనకాంబరాలు, తర్వాత ఏమో మన నందివర్ధనాలు అలాంటివి. ఇట్లా మామూలు పువ్వుల దండకి ఎట్లా ముడేస్తాం అలా వేసేసుకోవాలి. కాస్త దూరంగా కడితే సరిపోతుంది. దాని ముళ్ళు పడ్డాక 5వ ముడికి ఒక చిన్న మామిడి ఆకుని పెట్టుకుంటాం. ఇంకొకసారి సెక్యూర్డ్గా ఇంకొక ముడి వేసేస్తాం మధ్యలో. ఇంకొక 4 ముళ్ళు వేస్తే సరిపోతుంది. ఒకటి 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 గ్రంథులకి పూజ చేస్తారు. అమ్మవారి ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం శ్రీవరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ నామాలు చెప్తూ ఈ 9 మూడుల మీద కుంకుమతోటి, పసుపు కుంకాలు లేదా మన అక్షతలతోటి పూజ చేసుకుని తర్వాత వీటిని కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఈ శ్లోకం చెప్తూ కుడి చేతికి కట్టుకోవాలి. ఇది ఎట్లా అంటే చేతిలో కొన్ని అక్షింతలు తీసుకుని చేయి గుప్పెడి మూసి వెనక్కి తిప్పాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరితోటైనా సరే కుడి చేతికి కట్టించుకోండి, లేదా మీరే ఒక ముడి కాస్త జాగ్రత్తగా వేసి తర్వాత అక్షతల్ని అమ్మవారి మీద వేయటం, మళ్ళీ అక్షంతలు తీసుకుని కథ వింటమే. చూశారు కదా, మీ వీలు వెంబడి ఎలా కుదిరితే అలా చేసుకోండి.